మనందరికీ తెలుసు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడులో అయితే 13 మంది ఇప్పటి వరకు చనిపోయారు. 20కి పైగా మందికి గాయాలు జరిగినట్టుగా అయితే మనకి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే మంగళవారం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా చాందినీ చౌక్ దగ్గర జరిగింది కాబట్టి చాందినీ చౌక్ మార్కెట్ ని మూసివేస్తున్నట్లు అయితే చెప్పడం జరిగింది అధ్యక్షుడు సంజయ్ భార్గవ్. సో సంజయ్ భార్గవ్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మంగళవారం చాందినీ చౌక్ లో ఉన్నటువంటి దుకాణాలన్నింటినీ కూడా పేలుడు తర్వాత వ్యాపారులు భయంతో ఉన్నారు. అక్కడ దుకాణం పేలుడు జరిగిన ప్రదేశం నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే వారి దుకాణాలు ఉండడం వల్ల ప్రజలు అనేవి భయభ్రాంతులతో పరిగెత్తినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. అందుకని ఈ దుకాణాలన్నిటినీ కూడా మంగళవారం మూసేస్తున్నట్లుగా అయితే ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడు రద్దీగా ఉండే చాందినీ చౌక్ ఆ ప్రాంతంలో భద్రతను కూడా పెంచాలి అని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. మొత్తం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడికి అగ్నిమాపక కేంద్రాలు, అగ్నిమాపక యంత్రాలు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. మరి మొత్తానికి చూసుకుంటే అతి పెద్ద మార్కెట్ చాందినీ చౌక్ ప్రతిరోజు కూడా 4 లక్షల నుండి 6 లక్షల మంది సందర్శిస్తూ ఉంటారు. ఇది దేశంలోనే అతి రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. ఇప్పుడు దేశంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటి. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. వివాహానికి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు, నగదు కావచ్చు, లేదు అనంటే గోల్డ్, ఇలాంటి అన్ని కూడా అక్కడ అమ్ముతూ ఉంటారనమాట. మొత్తానికి చూసుకుంటే ఈ మార్కెట్ టర్న్ ఓవర్ 50 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఒక్కరోజు ఈ చాందినీ మార్కెట్ ని గనక మూసివేస్తే 14,000 కోట్ల నష్టం వాటిల్లొచ్చు అని చెప్పి అయితే అక్కడ వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక దీంతో పాటుగా అయితే అక్కడ సదర్ బజార్ కూడా చాలా ఫేమస్. అక్కడ సదర్ బజార్ లో కూడా 300 కోట్లకు పైగా టర్న్ ఓవర్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక మొత్తానికి చాందినీ చౌక్ టర్న్ ఓవర్ మామూలుగా కస్టమర్స్ మీద బేస్ అయి ఉంటుంది. అదే పీక్ స్టేజ్ లో అయితే ఇప్పుడు చెప్తున్న సంఖ్యకి సమానంగా ఉంటుంది, లేదు అనంటే అంతకంటే కూడా ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి అక్కడ హై అలర్ట్ ని ప్రకటించడమే కాకుండా భద్రతల దృష్ట్యా అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా ఎక్కువ చేయాలి ఆ సరౌండింగ్స్ ప్రాంతాల్లో కూడా అని చెప్పి వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.